వెల్కమ్ టు శోభాస్ రెసిపీ కార్నర్. ఇవాళ సులభమైన పద్ధతిలో పెప్పర్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం రండి. అందుకు ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్స్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీరా వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత అర్ధ స్పూన్ సోంపు వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి కరివేపాకు, ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కట్ చేసుకున్న ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి యొక్క పచ్చి వాసన వెళ్ళిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ని యాడ్ చేయాలి. తర్వాత గ్రేవీని, చికెన్ని బాగా మిక్స్ చేయాలి. 1 నుండి 2 నిమిషాల వరకు గ్రేవీ చికెన్ బాగా మిక్స్ చేసిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. ఒక నిమిషం తరువాత ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ పోసి మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ముందుగా దంచి పెట్టుకున్న పౌడర్ వేసి బాగా కలపాలి. చికెన్కి అన్ని వైపులా పట్టేలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఉప్పు కరెక్ట్గా ఉందని చెక్ చేసి మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి కూర గట్టి పడే వరకు మగ్గనివ్వాలి. అంతే మరి, ఎంతో ఈజీగా రుచికరమైన పెప్పర్ చికెన్ రెస్టారెంట్ స్టైల్లో రెడీ. ఎంజాయ్ ద డిష్. ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe to my channel. Thank you.